రైట్ సృష్టి టెస్ట్ బేబీ సెంటర్ ఆగడాలపై పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతుంది. డాక్టర్ నమ్రతను అరెస్ట్ చేసిన పోలీసులు గోపాలాపురం పిఎస్ కు తరలించారు. కీలక ఫైళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సిబ్బందిని లోపలే ఉంచి ప్రశ్నించిన పోలీసులు రాత్రి 2:30 తర్వాత సిబ్బందిని పంపించారు. పుట్టిన బేబీకి క్యాన్సర్ అవడంతో దంపతులకు అనుమానం వచ్చింది. DNA పరీక్షలు చేయడంతో వీర్యం తమది కాదని నిర్ధారించారు. వైజాగ్, విజయవాడలో ఉన్న సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్లలో పోలీసులు సోదాలు చేస్తున్నారు. సరోగసి కోసం పెద్ద ఎత్తున వీర్యం నిల్వ చేసినట్లు గుర్తించారు. వీర్య సేకరణ కోసం అక్రమ పద్ధతిని పాటిస్తున్నట్లు గుర్తించారు. సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్లలో పనిచేస్తున్న 7గురిని అరెస్ట్ చేశారు పోలీసులు. విజయవాడ సృష్టి ఫర్టిలిటీ సెంటర్ ఆగడాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కీలక విషయాలు గుర్తించారు. 9 రోజుల పాటు ఆసుపత్రిలో డాక్టర్ నమ్రత హోమాలు నిర్వహించారు. బీహార్ నుంచి పూజారులను పిలిపించి హోమాలు చేయించిన నమ్రత వ్యాపార అభివృద్ధి కోసం హోమాలు చేయించారు. బెజవాడ సృష్టి ఫర్టిలిటీ సెంటర్లో 3 డాక్టర్ల ద్వారా కార్యకలాపాలు కొనసాగించారు. డాక్టర్ కరుణ ఆధ్వర్యంలో బెజవాడ సెంటర్ నిర్వహించగా డాక్టర్ సోనాలి ఆధ్వర్యంలో పేషెంట్స్ కు చికిత్స అందిస్తున్నారు. రైట్ సృష్టి ఫర్టిలిటీ సెంటర్ కి సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో తీవ్రంగా అయితే చర్చ జరుగుతుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం రత్నకుమార్ లైవ్ ద్వారా అందిస్తారు. రత్నకుమార్, ప్రస్తుతం సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ నిర్వాహకుల మోసాలనేవి 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్నాయి. వీళ్ళు ఏకంగా భార్యాభర్తలు బిడ్డలు లేనటువంటి వాళ్ళు వచ్చి తమకు పిల్లలు కావాలని సంప్రదించినప్పుడు వారిని ఏ రకంగా మోసం చేస్తూ ఉన్నారు, ఎంత కొన్ని లక్షల రూపాయలను ఎలా కొల్లగొట్టి వారికి చివరికి వేరొక వారి పిల్లల్ని వీళ్ల పిల్లలుగా నమ్మించినటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు అనేది కూడా ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. దీని వెనకాల ఒక పెద్ద ప్రొసీజర్ అనేది దాగి ఉంది. ఇక ఇప్పుడు సికింద్రాబాద్లో నమోదైనటువంటి కేసుకు సంబంధించి యొక్క సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ నిర్వాహకురాలు నమ్రతను అరెస్ట్ చేయడం జరిగింది. నిన్న ఉదయం 6 గంటల నుంచి అర్ధరాత్రి 2 గంటల వరకు సికింద్రాబాద్లో యొక్క సెంటర్లో సోదాలు నిర్వహించిన తర్వాత ఇందులో కీలకంగా వ్యవహరించినటువంటి సెంటర్ నిర్వాహకురాలు నమ్రత, అలాగే ఆమెకు సహకరించినటువంటి మరొక 6 టెక్నీషియన్లు, ఈ ప్రొసీజర్లో ఇన్వాల్వ్ అయినటువంటి 6 టెక్నీషియన్లను అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేశారు. వారికి కొద్దిసేపటి క్రితమే గాంధీ హాస్పిటల్లో వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగింది. వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత వారిని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి ఆ తర్వాత రిమాండ్కు తరలించబోతున్నారు. ఇక ఈ కేసులో నమోదైనటువంటి ఎఫ్ఐఆర్కు సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్ కాపీలో అనేక కీలక అంశాలు అనేవి వెలుగులోకి వచ్చాయి. అసలు వీళ్ళు ఏ రకంగా అటు పిల్లలు లేనటువంటి భార్యాభర్తలను ఎలా మోసం చేస్తున్నారనే దానికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ అనేవి ఎఫ్ఐఆర్ కాపీలో నమోదయ్యాయి. అయితే మరోవైపున మనకు అందుతున్నటువంటి సమాచారాన్ని బట్టి వీళ్ళు అనేక మంది ఎవరైతే వైఫ్ అండ్ హస్బెండ్స్ పిల్లలు లేక గత కొంతకాలం నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో వాళ్ళను టార్గెట్ చేసుకునే యొక్క దందాలకు తెరతీస్తూ ఉన్నారు. మరోవైపు వారి యొక్క శాంపిల్స్ కాకుండా వేరొకరి స్పెర్మ్ శాంపిల్స్ని ఇంజెక్ట్ చేయించి సరోగసి పద్ధతి ద్వారా కావచ్చు, IVF ద్వారా కావచ్చు, సో అనేక పద్ధతులలో ఇతరులకు పిల్లలను కలుగుతున్నట్లు కూడా నమ్మించినటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే కొంతమంది యువకులకు వారి యొక్క స్పెర్మ్ శాంపిల్స్ను కలెక్ట్ చేసినందుకు డబ్బులు చెల్లించి చాలా సీక్రెట్గా వాటిని ఇతర ప్రదేశాల్లో ఉన్నటువంటి ల్యాబ్లకు పంపించడం జరుగుతుంది. ఏకంగా కొన్ని పార్న్ వీడియోలను చూపించి వాళ్ళ దగ్గర ఈ స్పెర్మ్ శాంపిల్స్ ను కలెక్ట్ చేసినటువంటి బండారం కూడా వెలుగులోకి వచ్చింది. దీని వెనకాల ఈ కథ మొత్తాన్ని కూడా నడిపిస్తున్నటువంటి సెంటర్ నిర్వాహకురాలు నమ్రతను ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేశారు. ఆమెకు సహకరించినటువంటి వాళ్ళందరినీ కూడా ఇప్పుడు అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా ఎవరెవరు ఉన్నారనేది కూడా ప్రస్తుతం కేసు ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఇవాళ మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఈ కేసుకు సంబంధించినటువంటి పూర్తి వివరాలను పోలీసులు మీడియా ముందు ఉంచబోతున్నారు. ఇక ప్రస్తుతం సికింద్రాబాద్ లో నమోదైనటువంటి కేసుకు సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్ కాపీలో
అనేక కీలక అంశాలు ఎప్పుడైతే బాధితులు వచ్చి తమకు ఫిర్యాదు చేసిన తర్వాత ఈ కేసుకు సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ను వాళ్ళ యొక్క ఇన్వెస్టిగేషన్లో వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ల ద్వారా వచ్చినటువంటి వివరాలన్నింటిని కూడా ఎఫ్ఐఆర్ కాపీలో నమోదు చేయడం జరిగింది. ఇందులో భాగంగానే రాజస్థాన్కు చెందినటువంటి సోనియా దంపతులు 2024లో నమ్రతను సంప్రదించారు. యొక్క సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ను సంప్రదించి తమకు పిల్లలు లేరు, పిల్లల కోసం తాము ప్రయత్నం చేస్తున్నామనేటువంటి విషయాన్ని ఈ యొక్క సెంటర్కు వచ్చి ట్రీట్మెంట్లో భాగంగా వాళ్ళు వచ్చినప్పుడు ఆ సెంటర్ నిర్వాహకులు మొదటగా వారికి ఐవీఎఫ్ ప్రొసీజర్ను వారికి ప్రిఫర్ చేయడం జరిగింది. ఐవీఎఫ్ ప్రొసీజర్ ద్వారా పిల్లలు కలుగుతారు అని చెప్పినప్పుడు వారు ఏ రకంగా పిల్లలు కలిగినా సరే తమకు పిల్లలు కావాలి కాబట్టి ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ అయ్యే ఖర్చు అంతా కూడా తాము భరిస్తామనేటువంటి విషయం చెప్పిన తర్వాత దాదాపు 30 లక్షల రూపాయల ఖర్చు అవుతుందనేటువంటి విషయాన్ని ఆ దంపతులకు తెలియజేయడం జరిగింది. ఈ యొక్క సెంటర్ నిర్వాహకులు 30 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పడంతో వాళ్ళు దానికి కూడా ఓకే అన్నారు. మొత్తం 2024 నుంచి మొన్న ఆ బాబు పుట్టేంత వరకు కూడా వాళ్ళ దగ్గర నుంచి ఒక సంవత్సర కాలంలోనే 30 లక్షల రూపాయలను, మొదట 15 లక్షల రూపాయలను చెక్ రూపంలో తీసుకున్నారు, మరొక 15 లక్షల రూపాయలను వివిధ రూపాల్లో ఇటు ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ద్వారా మరోవైపున నగదు రూపంలో తీసుకోవడం జరిగింది. ఇక ఎప్పుడైతే ఆగస్టు 2024న డాక్టర్ నమ్రతను అప్రోచ్ అయ్యారు భార్య సోనియా దంపతులు. తర్వాత ఈ ఐవీఎఫ్ ప్రొసీజర్ను ప్రిఫర్ చేసిన అనంతరం 15 లక్షల రూపాయలను చెక్ రూపంలోను 15 లక్షల రూపాయలు బ్యాంక్ అకౌంట్ ద్వారా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఇక వీరి యొక్క ప్రొసీజర్లో భాగంగానే వీరికి మొదట చెకప్లు చేయాలని చెప్పి మొదట వాళ్ళని విశాఖపట్నంలో ఉన్నటువంటి మరొక బ్రాంచ్కు పంపించారు. అక్కడకు పంపించి కేవలం టెస్టులకు పరీక్షలకు మాత్రమే 66,000 రూపాయలను వసూలు చేయడం జరిగింది. 66,000 రూపాయలను వసూలు చేసిన తర్వాత వాళ్ళకు కొన్ని పరీక్షలు నిర్వహించారు. ఆ పరీక్షలు నిర్వహించి సెప్టెంబర్ 25న 2024లోనే సెప్టెంబర్ 25వ తారీఖున సరోగసి ద్వారా ఒక ఆరోగ్యకరమైనటువంటి పిండాన్ని ఏర్పాటు చేస్తున్నామనేటువంటి విషయం చెప్పారు. సరోగసి అంటే చాలా మందికి తెలిసిందే, అద్దె గర్భం. వేరొక మహిళకు సంబంధించినటువంటి గర్భాన్ని ఇటు ఎవరైతే పిల్లలు కావాలనుకుంటున్నటువంటి వారి యొక్క ఆ మహిళ యొక్క అండాన్ని అలాగే భర్త యొక్క స్పెర్మ్ని వీర్య కణాలను రెండింటిని కూడా వేరొక మహిళకు ఇంజెక్ట్ చేయించి ఆమె యొక్క గర్భం ద్వారా పిల్లలు పుట్టించినటువంటి విధానం ద్వారా యొక్క సరోగసి అనేది విధానం ఉంటుంది. సో ఈ రకమైనటువంటి ప్రొసీజర్ను స్టార్ట్ చేశారు. ప్రారంభ సంప్రదింపు దశలో నమ్రతతో పాటు సౌమ్య అనేటువంటి మరొక డాక్టరు యొక్క ప్రొసీజర్ మొత్తాన్ని కూడా దగ్గరుండి పర్యవేక్షించింది. కొంతకాలం పాటు పర్యవేక్షించిన తర్వాత ఆమెను కూడా సైడ్ చేయడం జరిగింది. ఇక డెలివరీ అనేది మొత్తం ఈ ప్రక్రియ అంతా జరుగుతున్నటువంటి సందర్భంలోనే డెలివరీ అనేది జూన్ 12 నుంచి 19వ తేదీలోపు జరుగుతుంది డెలివరీ అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేశారు. అయితే జరుగుతున్నటువంటి ప్రొసీజర్ అంతా కూడా జరుగుతూ ఉన్నప్పటికీ తమ దగ్గర నుంచి శాంపిల్స్ కలెక్షన్ అనేది జరగట్లేదు. తమ భర్త విదేశాలకు వెళ్లాల్సి ఉంటుంది. ఆయన యొక్క డిఎన్ఏ శాంపిల్స్ ను కలెక్ట్ చేసుకొని తర్వాత పుట్టేటువంటి బిడ్డతో దాన్ని మ్యాచ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది కదా. సో ఆ ప్రక్రియను స్టార్ట్ చేయండి అనేటువంటి విషయాన్ని బాధితులు తెలియజేసినప్పుడు దానికి కూడా నిరాకరించారు. ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ వేరే వ్యక్తులకు సంబంధించినటువంటి వీర్యాన్ని ఇంజెక్ట్ చేయించి ఆ రకంగా పిల్లలను కలగజేయాలను ప్రయత్నాలను ముమ్మరం చేశారు కాబట్టి ఆ రకమైనటువంటి కుట్రలో ఉన్నారు కాబట్టి భర్త దగ్గర నుంచి ఎటువంటి డిఎన్ఏను తీసుకునేందుకు కూడా నిరాకరించడం జరిగింది. ఇక తర్వాత జూన్ 4వ తేదీన సరోగసీ ప్రొసీజర్ కంప్లీట్ అయ్యి ఒక నవజాత శిశువు జన్మించింది. ఈ బిడ్డ మీ బిడ్డే అనే విషయాన్ని తెలియజేసినప్పుడు ఆ బిడ్డకు ఖచ్చితంగా మొదట వాళ్ళు సంతోషపడ్డారు. చాలా కాలం తర్వాత పిల్లలు పుట్టారనేటువంటి విషయంతో ఆ విషయం తెలుసుకున్న తర్వాత వాళ్ళు వాళ్ళ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అయితే ఇప్పటి వరకు తండ్రి యొక్క డిఎన్ఏతో ఆ విషయం బాబు అసలు మ్యాచ్ అయ్యాడా లేదా అనేటువంటి విషయం ఒక డౌట్ అనేది వాళ్ళ మదిలో మిగిలిపోయింది. దాదాపు 30 లక్షల రూపాయలకు పైగానే ఖర్చు పెట్టి ఉన్నారు కాబట్టి సో ఖచ్చితంగా ఆ రకమైనటువంటి ప్రొసీజర్ను స్టార్ట్ చేయాలన్నప్పుడు కూడా నిరాకరించడంతో వాళ్ళు వేరొక ప్రాంతంలోనే వీళ్ళు ఢిల్లీలోని వసంత్ కుంజ్ ఫోరెన్సిక్ ల్యాబ్ను సంప్రదించి అక్కడ వాళ్ళు యొక్క బాబుతో ఉన్నటువంటి డిఎన్ఏని వీళ్ళ యొక్క డిఎన్ఏని మ్యాచ్ చూసినప్పుడు ఇది అసలు వాళ్ళ బాబు కాదన్నటువంటి విషయం బయటపడింది. ఎందుకంటే జన్మించినటువంటి బాబుకు కొంతకాలం తర్వాత క్యాన్సర్ వ్యాధి వచ్చింది. క్యాన్సర్ వ్యాధి రావడంతో అసలు తమ కుటుంబాలలో ఎవరికి క్యాన్సర్ పరమైనటువంటి ఏది ఒక పాస్ట్ హిస్టరీ అనేది ఏమి లేకుండా ఇప్పుడు కొత్తగా జన్మించినటువంటి చిన్న బాబుకు ఎలా క్యాన్సర్ అనేది అటాక్ అవుతుంది అనే విషయం ఒక అనుమానం వచ్చి వాళ్ళు బాబు డిఎన్ఏను భర్త డిఎన్ఏను వెళ్ళి మ్యాచ్ చేసి చూసినప్పుడు అది మిస్ మ్యాచ్ అయింది. ఒక ప్రైవేట్ ల్యాబ్ లో చూపించినప్పుడు ఆ తర్వాతే వీళ్ళ యొక్క దందా అనేది వీళ్ళ యొక్క మోసం అనేది వెలుగులోకి వచ్చిన తర్వాత వచ్చి ఎక్కడైతే వాళ్ళు యొక్క ట్రీట్మెంట్ అనేది చేసుకున్నారో నమ్రతను సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ నిర్వాహకులను వచ్చి నిలదీయడంతో వాళ్ళ తప్పు ఒప్పుకున్నారు.
సో ఈ రకంగా వీరిని వేరొక వ్యక్తుల యొక్క వీర్యంతో భార్యకు ఇంజెక్ట్ చేయించి అద్దె గర్భాల ద్వారా సరోగసీ ప్రొసీజర్లు అలాగే ఐవీఎఫ్ ప్రొసీజర్లను చేస్తున్నటువంటి వ్యవహారం మొత్తం కూడా వెలుగులోకి వచ్చింది. ఇదంతా కూడా గత కొంతకాలం నుంచి జరుగుతోంది. అయితే దాదాపు 9 సంవత్సరాల క్రితమే వీళ్ళు చేస్తున్నటువంటి మోసాలకు సంబంధించినటువంటి వ్యవహారం బయటపడిన తర్వాత వీళ్ళు అప్పుడు ఆ హాస్పిటల్ను సీజ్ చేయడం జరిగింది. టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ను సీజ్ చేసిన తర్వాత వేరే రాంగ్ రూట్లలో అనుమతులను తెచ్చుకొని మరలా కార్యకలాపాలను కొనసాగించి ఈ రకమైనటువంటి మోసాలకు పాల్పడుతున్నటువంటి వ్యవహారం అనేది ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లోనూ సంచలనంగా మారింది. ప్రస్తుతం నిన్న ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం అర్ధరాత్రి వరకు కూడా తనిఖీలు చేసిన తర్వాత ఇటు హైదరాబాద్ లో ఉన్నటువంటి బ్రాంచ్, మరోవైపు విజయవాడలో ఉన్నటువంటి బ్రాంచ్లతో పాటు తెలుగు 2 రాష్ట్రాల్లో వీరుకున్నటువంటి బ్రాంచ్లు మొత్తాల్లో జరుగుతున్నటువంటి మోసాల యొక్క వ్యవహారాన్ని కూడా గుట్టురట్టు తేల్చారు. ఆమె ఏ రకంగా నమ్రత నిర్వాహకురాలు కేవలం పనున్నప్పుడు మాత్రమే ఇట్లా ఐవీఎఫ్ ప్రొసీజర్లు, సరోగసీ ప్రొసీజర్లు పెద్ద మొత్తంలో డబ్బులు దండుకోవచ్చు అని విషయం తెలిసిన తర్వాత మాత్రమే ఇతర బ్రాంచ్లకు వెళ్ళి ఈ ప్రొసీజర్ దగ్గరుండి చూసుకున్నటువంటి విధానాన్ని మొత్తాన్ని కూడా ప్రస్తుతం పోలీసులు వెలుగులోకి తీసుకురావడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్.